కార్తీక దీపం 2 ఈ రోజుటి అంటే కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజు అంటే నవంబర్ 25, 2025 సంవత్సరం. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే ఇంక దీప అయితే కడుపుతో ఉందనైతే డాక్టర్ అయితే చెప్పిద్ది. ఎలా అంటే కార్తీక్ నీకు పెద్ద బాధ్యత వచ్చిందని అందరూ భయపడతా అందరూ ఏందబ్బా అని ఆశ్చర్యపోతా ఉంటారు. ఇంక అప్పుడైతే చెప్పిద్ది డాక్టర్ అయితే. డాక్టర్ సుమిత్ర చెప్తారు నువ్వు తండ్రివి కాబోతున్నావు. అది పెద్ద బాధ్యతే కదా! అనేది చెప్పగానే కార్తీక్ అయితే నోట్లో నుంచి అయితే మాటలు రావు. ఇదైనా అయితే జ్యోత్స్న అంటే పారిజాతం వదిలిపోవటం ఒక లెక్క. జ్యోత్స్న వదిలిపోవడం ఒక లెక్క. ఎందుకంటే జ్యోత్స్నకి దీప ఇంటి వారసురాలు. ఇంటి వారసురాలులో నుంచి ఇంకొక వారసురాలు పుడుతుంది. నా పరిస్థితి ఏంది అనేది ఇంకొకటేంది మళ్ళా కార్తీక్ నాకు దక్కడేమో. ఈ 3 కలిసి జ్యోత్స్నకి అదురు పుట్టించినియి. భయపడిపోయి దిమ్మ తిరిగిపోయింది. పారిజాతానికి ఒకటే అంటే ఏంది ఇంటి వారసురాలు అంటే దీప కడుపుతో ఉండడం ఇష్టం ఉండదు. ఎందుకంటే నచ్చదు కాబట్టి. పారిజాతాని భయం ఒక లెక్క, జ్యోత్స్న భయం ఒక లెక్క. అందుకే జ్యోత్స్న తట్టుకోలేక ఒకసారిగా పైకొచ్చేసిద్ది. ఇంకప్పుడైతే పారిజాతం కూడా పైకెళ్ళిద్ది. ఇంక కిందేమో ఇంకా దీప కూతురయితే నా అమ్మ నాకు అంటే ఆ చెల్లెలు బొమ్మిచ్చి చెల్లెలు అనుకోమనింది. కానీ ఇప్పుడు నాకు నిజమైన చెల్లెలినే ఇస్తుంది అనేది దీప కూతురైతే దీప దగ్గరికెళ్ళిద్ది. ఇంక దీప అయితే ఆ కూతుర్ని హత్తుకొని ముద్దయితే పెట్టిద్ది. ఇంక తర్వాత కాంచన అయితే నా కోడలు కడుపున అమ్మే తిరిగొస్తుంది నాన్న. అమ్మే తిరిగొస్తుంది. నీకు చెప్పాను కదా నాన్న అమ్మ నా కల్లోకొచ్చిందని. ఇప్పుడు నాకు నిజంగానే అమ్మే తిరిగొస్తుంది నాన్న మా కోడలు కడుపులో నుంచి అనైతే కాంచన అయితే అంటా ఉండిద్ది. ఇంకా దశరథ్ అయితే అనుకున్నది నెరవేర్చుకున్నావు చెల్లి. నిజంగానే అమ్మే తిరిగొస్తుంది నీ ఇంటికి అనేది అంటా ఉంటాడు దశరథ్ అయితే. ఇంకా ఇంకా కార్తీక్ నోట్లో నుంచి అయితే మాటలు కూడా రావు. అంత ఆశ్చర్యపోయి ఉంటాడు. ఇంకా దీప అనేది అడుగుతాడు నిజమా కాదని దీప కూడా తల ఊపిద్ది. ఇంక అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా జ్యోత్స్న పారిజాతం దగ్గరికైతే తీసుకెళ్తారు. పారిజాతం అయితే జ్యోత్స్న మాత్రం ఏదో ఆలోచిస్తా ఉండేది. పారిజాతం ఎంత పిలిచినా పలకకుండా ఉండేది. ఏం ఆలోచిస్తుందంటే ఆ డాక్టర్ చెప్పిన ఆ మాటే గుర్తు తెచ్చుకొని భయపడతా ఉంది. ఇంకప్పుడైతే పారిజాతం అయితే ఏ జ్యోత్స్న అన్నట్టు గట్టిగా అనగానే ఒక్కసారిగా పారిజాతం ఇంకా జ్యోత్స్న మాత్రం ఒక్కసారిగా అయితే లేచిద్ది. ఇంకా జ్యోత్స్న కళ్ళ నుంచి లేచిన తర్వాత గ్రాని డాక్టర్ నిజంగానే దీప కడుపుతో ఉందని చెప్పాడా? చెప్పిందా? లేకపోతే నాకే అట్ట అనిపిస్తుందా? ఒకవేళ కల ఏమన్నా కట్టినానా నిజమేనా గ్రాని? అనేసి అనగానే పారిజాతం నిజమే అనేది అంటా ఉండిద్ది. అప్పుడు జ్యోత్స్న మాత్రం ఇంకా సీరియస్‌గా ఆలోచిస్తా భయపడతా ఉండిద్ది. అప్పుడు పారిజాతం అడిగిద్ది. అది కడుపుతో ఉంటే నీకెందుకే భయం? అదేదో ఇంటి వారసురాలిలాగా అంతలాన భయపడుతున్నావేంది? అనైతే పారిజాతం అడిగింది. ఇంకో జ్యోత్స్న మాత్రం డౌట్ వచ్చేసినట్టుంది గ్రానీకి ఎలాగైనా కవర్ చేయాలి అనేది అనుకుంటా అదే కదా! ఇప్పుడు దీపకి కడుపొచ్చిందంటే నాకు కార్తీక్ దక్కనట్టే కదా! నేను ఇంత ముందు వరకు కూడా కార్తీక్ నాకు దక్కుతాడు. వాళ్ళిద్దరి మధ్య అలాంటియేమీ లేవు అనుకునే ఉన్నాను. కార్తీక్ మళ్ళా నాకు దక్కకుండా పోతాడు కదా! నేను అనుకున్నది ఏది జరగదు కదా గ్రాని అనైతే జ్యోత్స్న అయితే అదే పారిజాతం దానికి పారిజాతం నువ్వింకా కల్లోనే బతుకుతున్నావు. ఏడ గతంలో బతుకుతున్నావు. ఇప్పటికైనా బయటికి రా. ఇదంతా భవిష్యత్తు. భవిష్యత్తులో అలా ఏమీ లేదు. అసలు కార్తీక్ నీకు దక్కే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మంచిగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపో నువ్వు కూడా అనైతే పారిజాతం అడిగిద్ది. చెప్పిద్ది. ఇంకా జ్యోత్స్న మాత్రం అది తర్వాత సంగతి రేపు ముందల చూద్దాం. ఆ దీప కడుపులో ఉన్న బిడ్డని ఎలాగైనా చెయ్యాలి అనైతే ఆలోచిస్తా ఉంటారు. ఇంకప్పుడే ఇంకా దాసీతో వస్తాడు. ఉండటానికి చోటిచ్చారని మొత్తాన్ని ఆక్రమించాలనుకోకూడదు జ్యోత్స్న అనేది అంటాడు. ఇంకప్పుడు జ్యోత్స్న అనిద్ది నీ కొడుకు రాగానే సూత్తులు మొదలుపెట్టాడు. మీ అమ్మేమో సముద్రం అనిద్ది. నువ్వేమో నదను ఇంకా అందరూ నా మీదే ఎనిసి దొరికానుగా ఉన్నదానొకటి కూతురికి మనవరాల్ని సపోర్ట్ చేద్దాం అనుకోలేదు మీకు. సొంతోళ్ళయ్యుండి మీరే నన్ను ఎదిరిస్తున్నారు. ఇంకేంది నన్ను ఎవరైనా చూసేది అనేది జ్యోత్స్న అయితే అంటా ఉండిద్ది. దాస్ అంటాడు ఉండటానికి సరే నిన్ను కాపాడామే అనుకో ఎప్పటికైనా ఏదైనా జరగాల్సింది జరిగి తీరుతుంది. ఎగ్జాంపుల్ చెప్తా చూడు. కొబ్బరి చెట్టు గట్టు మీద ఉండి కింద ఉన్న నదిని చిన్న నది ఏదంటే నా కాళ్ళ దగ్గర ఉందనుకుందంట. ఒక్కసారి గట్టిగా వర్షం కొట్టిందంటే గట్టు పడిపోయి కొబ్బరి చెట్టు నీళ్ళలో మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉండు అనైతే జ్యోత్స్నకైతే చెప్తాడు. ఇంకప్పుడైతే పారిజాతం ఇట్లా నువ్వు ఉండరా అది అసలే భయపడుతుంటే అనైతే పారిజాతం అనిద్ది. దాస్ అంటాడు ఎప్పటికైనా ఇది జరిగి తీరుతుంది కదమ్మా సరేలే ముందు తినండి. అందరికి పంచాను మీకే పంచలేదు స్వీట్స్ తీసుకోండి. అయినా కానీ దీపక్ కూడా కంగ్రాట్స్ చెప్పలేదట్టుంది. అవి కూడా కంగ్రాట్స్ కూడా చెప్పండి వచ్చి అని అయితే దాస్ అయితే చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా జ్యోత్స్న అయితే లడ్డు ఇట్ట గట్టిగా పట్టుకొని నాలుగు కొట్టిదట్టనే కొట్టేసరికి ఇంకా పారిజాతానికి అయితే ఏమైంది దీనికి ఇంతలా కోపడుతుంది ఇంతలా భయపడుతుంది ఏందబ్బా విషయం అనేది అనుకుంటా ఉండిద్ది. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే కిందన్న పారిజాతం అయితే కిందకు వచ్చింది. ఇంక జ్యోత్స్న అయితే కిందకి రాదు. పారిజాతం వచ్చి ఇంక పారిజాతం రాగానే కంగ్రాట్స్ దీప అనేది చెప్పిద్ది. అప్పుడు కాంచన అనిద్ది పిన్ని మా అమ్మే పడుతుంది మా కోడలికి అనగానే పారిజాతం మీ అమ్మ పడుతుందని నీకేమన్నా చెప్పిందా? మీ అమ్మ ఏం చెప్పింది? పుడతాను అని చెప్పింది మళ్ళా. అది ఎవరి కడుపులో పుడతానని చెప్పలేదు కదా! ఇంటి వారసురాలు కాబట్టి జ్యోత్స్నకి పెళ్ళైన తర్వాత జ్యోత్స్న కడుపులో పుట్టొచ్చు కదా! పుట్టిద్దేమో నీకు చెప్పిందా? అనేది కాంచన అనేది అడిగిద్ది. అప్పుడు కార్తీక్ అడుగుతాడు. ఒకవేళ నీకు చెప్పింది ఏంది మా అమ్మ నీకు చెప్పిందా జ్యోత్స్న కడుపులో పుడతానని ఇంటి వారసురాలు కడుపున అనేది అనగానే పారిజాతం నా కల్లోకి రాదులేరా అనేది అంటా ఉండిద్ది. ఇంకప్పుడైతే శివనారాయణ అయితే ఉండు తర్వాత సంగతి కాసేపు ఉండు అనేది అనగానే
ఇంక లెగిసి గురువుగారు నాకు నా మనవరాలికి, మనవడికి నీ ఆశీర్వాదం కావాలి అనేది గురువుగారు చెప్పగానే ఆశీర్వాదం అయితే ఇస్తాడు. ఇంకా దీపక్ అయితే చెప్తాడు, "నీ కష్టాలు తొందరలోనే తీరిపోబోతున్నాయి అమ్మ భయపడబాకు" అని అయితే చెప్తాడు. ఇంకా కార్తీక్, దీప అయితే సంతోషంగా అయితే ఉంటారు. పోతా అయితే సుమిత్ర, దశరథుని చూసి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఏ ఆపదైనా రావచ్చు, జాగ్రత్తగా ఉండండి అనేది చెప్తాడు. ఇంకా గురువుగారు అయితే బయటికి రాగానే ఇంకా శివనారాయణ అయితే ఆగుదాం అనుకున్నాడు. గురువుగారు వెళ్తాడు. కానీ ఆ మాట చెప్పిన తర్వాత గురువుగారు ఏందబ్బా అని తెలుసుకోవాలని శివనారాయణ కూడా ఎమ్మటే వెళ్తాడు. ఎందుకు గురువుగారు అలా చెప్పారు? ఏముంది, ఇంకా ప్రమాదం, హోమం జరిపించాం కదా అనేది అనగానే అప్పుడు గురువుగారు చెప్తారు, మనం జరగబోయే ప్రమాదాన్ని తగ్గియడానికి హోమం చేశాం గానీ పూర్తిగా అంటే పూర్తిగా తీసేయడానికి హోమం చేయలేదు. తగ్గియడానికి, కొంతవరకు తగ్గియడానికి హోమం చేశాం అనైతే చెప్తాడు. ఇప్పుడు శివనారాయణ అడుగుతాడు, మరి ఎవరికి ప్రమాదం గురువుగారు అనగానే, నేను అన్నీ చెప్పలేను శివనారాయణ గారు. అన్నీ చెప్పలేను. నేనే చెప్పుంటాను. అదే గుర్తు చేసుకోండి మీరే. అనగానే శివనారాయణ అయితే దశరథికి, సుమిత్రకి గండం ఉందని చెప్పడం గుర్తు చేసుకొని, దశరథికి, సుమిత్రకు ఉందా అనేది అనగానే ఎవరికైనా ఉండొచ్చు. ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా రావచ్చు. ఎవరికైనా ఉండొచ్చు. వాళ్ళకి కాదు. మీకైనా ఉండొచ్చు. కాబట్టి కరెక్ట్‌గా నేను చెప్పలేను. కానీ జాగ్రత్తగా ఉండండి శివనారాయణ గారు అనైతే చెప్పి ఇంకా గురువుగారైతే ఎళ్ళిపోతారు. ఇంక శివనారాయణ అయితే భయపడిపోతా బయట భయ భయపడతా చాలా అంటే చాలా భయపడతా ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా కార్తీకు, అనసూయ, కంచన, దీప అయితే వాళ్ళ ఇంట్లో అయితే ఉండి దీప పెంచారు కదా! దీపని పెంచిన వాళ్ళ అమ్మా నాన్న ఫోటోలకైతే దండం పెట్టుకుంటా ఉంటారు. ఇంకా అనసూయ అంటా ఉండిద్ది, "తమ్ముడు, నీ కూతురికి కడుపులో కొడుకు పుడుతున్నాడురా. ఇంకా నీ కూతురు కష్టాలన్నీ తీరిపోయినట్టే ఈ రోజు నుంచి. మీ కూతురికి అన్ని సుఖాలే. ఒకవేళ నువ్వు కూడా ఉంటే బాగుండేదిరా ఈ సమయంలో. నేను చేసిన తప్పు కూడా సరిదిద్దుకుంటున్నానురా. నువ్వు కూడా చూస్తే బాగుండురా" అనేది అనసూయ అయితే అనుకుంటా ఉండేది. అప్పుడు అనసూయ అనిద్ది, "అమ్మా నాన్న ఉండుంటే బాగుండేది కదా దీప" అనేది అనగానే కార్తీక్ అంటాడు, "దశరథ, సుమిత్ర అమ్మా నాన్నే కదా" అనేది అంటాడు. అప్పుడు కాంచన అనిద్ది, అప్పుడు కాంచన అనిద్ది, "వాళ్ళ అమ్మా నాన్న కాదురా" అనేది అనగానే కార్తీక్ అంటాడు, "పెంచినందుకు వాళ్ళే అమ్మా నాన్న అయితే అమ్మా నాన్న దీప అన్నందుకు వాళ్ళు కూడా అమ్మా నాన్నే కదా" అనగానే అప్పుడు కాంచన మాత్రం అలా అవ్వరు. ఎక్కడో అక్కడ దీప అమ్మా నాన్న ఉండే ఉంటారు. వాళ్ళే నిజమైన అమ్మా నాన్న అనగానే ఇంకప్పుడే అనసూయ అయితే వాళ్ళ సంగతి తర్వాతలేండి. ముందుల ఈ కార్యక్రమం మనం ఇంకా దీపని సంతోషంగా ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అనేది అనసూయ అయితే అంటా ఉండిద్ది. ఇంకా అయినా ఇంకో మాట అనేది అనసూయ, ఎవరు లేకపోయినా కట్టుకున్నోడు ఇప్పుడు దీపకి అమ్మ అయినా, నాన్నైనా, అన్నయినా, తమ్ముడైనా ఏదైనా గాని కట్టుకున్నోడే ఇప్పుడు అనేది అనగానే ఇంకా అనసూయ అయితే అంటే దీపకి అంటే నుదుటిలో సింధూరం పెట్టు అనగానే ఇంకా కార్తీక్ అయితే బొట్టయితే పెడతాడు. పెట్టగానే ఇంక అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా దాసు, జ్యోత్స్న అయితే మాట్లాడుకుంటా ఉంటారు. దాసు అయితే జ్యోత్స్నని పిలుస్తాడు నీతో మాట్లాడాలని. "ఏం మాట్లాడాలో చెప్పు" అనేది జ్యోత్స్న అయితే అనిద్ది. దాసు అప్పుడు అంటాడు, "ఈ ఇంటి వారసురాలికి ఇంక మంచి జరగబోతుంది. మనిద్దరికి తెలిసిన కొన్ని నిజాలు ఇప్పుడే మాట్లాడుకోవాలి. అందరి ముందు మాట్లాడుకోలేం కదా! ఇంటి వారసురాలికి మాత్రం మంచి జరగబోతుందని చెప్పారు. మంచి జరిగింది" అనేది అంటాడు. అప్పుడు జ్యోత్స్న అనిద్ది, "నిజంగా నువ్వు నా నాన్నవేనా? నేను మంచిగా ఉండటానికి అమ్మ నాన్నలు ఎంతో చేస్తుంటారు. కానీ నువ్వు ఏం చేయకుండా గమ్మునుంటే చాలు, అదే నాకు మంచి" అనేది జ్యోత్స్న అయితే అంటా ఉండిద్ది అప్పుడు. అంటే దాసు అంటాడు, "మా అమ్మ చేసిన ఒక పాపానికి, నేను చేసిన ఒక తప్పుకే నువ్వు ఇక్కడున్నావు. నేనే ఆ తప్పుని సరిదిద్దుతాను. మా అమ్మ చేసిన పాపాన్ని నేను చేసుకున్న తప్పుని మొత్తాన్ని సరిదిద్దుకుంటాను" అనేది దాసు అయితే అంటాడు. అప్పుడు జ్యోత్స్న అనిద్ది, "నువ్వు గనక ఆ తప్పుని సరిదిద్దితే నేను ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోవాలి. కాశీ కన్నా వాళ్ళ అత్తారిల్లన్నా ఉంది. నాకేది లేదు. నీ ఎమ్మటి జరగాలి" అనేది అనగానే దాసు, "దీప అలాంటి పరిస్థితి నీకు రానీదులే" అనేది దాసు అయితే అంటాడు. ఇంక దాసు అనగానే ఇంకప్పుడైతే జ్యోత్స్న అనిద్ది, అంటే ఆ జ్యోత్స్న ఇంటి వారసురాలైతే నేను ఇంట్లో పని మనిషిలాగా బతుకుతా ఉండాలా? ఆ ఇంటి వారసురాలినే నువ్వు పని మనిషిని చేసినప్పుడు దీంట్లో ఏం తప్పు లేదులే జ్యోత్స్న అని అయితే దాసు అయితే అంటాడు. ఇంకప్పుడైతే జ్యోత్స్న అయితే నిజంగానే నిజం చెప్తాడా అని అయితే చూస్తా ఉండిద్ది జ్యోత్స్న మాత్రం. ఇంకప్పుడైతే దాసు అంటాడు, మనకనుకోకుండానే ఒక విషయం జరిగింది. ఇంటి వారసురాలు కడుపులో ఉన్నప్పుడు అన్ని భోగాలు అనుభవించింది. కానీ భూమి మీద పడ్డప్పుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ పేదరికాన్ని గడిపింది. కానీ ఆ ఇంటి వారసురాల్లో ఉన్న ఇంకొక వారసురాలు మాత్రం పేదింట్లో పేదింట్లో పుడుతుంది. కానీ భూమి మీద కాలు పెట్టేటప్పుడు మాత్రం గొప్ప ఇంట్లో ఈ బంగారం అంటే భవనంలోకి మాత్రమే అడుగు పెడతది అని దాసీత అంటాడు. అనగానే జ్యోత్స్న మాత్రం ఆశ్చర్యపోయి దిమ్మ తిరిగిపోయి జ్యోత్స్నకి అయితే ఒక క్లోజప్ అయితే వస్తారు. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. అలాగే లైక్ బటన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే సరిపోదు, ఆన్‌లో పెట్టుకోండి. చాలా అంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు పెడితే నేను అప్పుడు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తుంది మీకు. లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి గనక ఒకవేళ నచ్చితే అంటే నాకు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. దయచేసి షేర్ కూడా చేయండి.